ఫ్రెండ్స్, ఈ పళ్ళు ఏమిటో చెప్పండి. మీలో ఎవరైనా చూసారా వీటిని? ఇదేంటి చెప్పండి. ఇది లక్ష్మణ ఫలం అంటారు. సీతాఫలం, రామఫలం ఆ జాతికి చెందిందే ఇది కూడా. కానీ లోపల ఎలా ఉంటుందంటే సీతాఫలంలాగే గుజ్జుండి గింజలు ఉంటాయి. ఒక్కొక్కటి పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కటి తీయగా ఉంటుంది అన్నమాట ఈ పళ్ళు. ఇవేంటంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకని చెప్పేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వీటిని తింటే ఆ క్యాన్సర్ కణాలు వృద్ధి తగ్గుతుందని చెప్తారన్నమాట. అందుకని వీటికి చాలా ఇప్పుడు విలువ పెరిగిపోయింది. ఎక్కడైనా దొరికితే చాలు అందరూ అడిగి తీసుకెళ్ళి మరీ తింటున్నారు వీటిని. చాలా పళ్ళు కాసాయి ఇక్కడ. పళ్ళు పండేవి చూసారా? ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది. కొంచెం ముగ్గితే చాలు ఇవి పక్షులు శుభ్రంగా తినేస్తున్నాయి వీటిని. ఇదొకటి చూసారా అలా ఉందా? ముళ్ళులా ఉంది చూడడానికి. ఇదొకటి. ఇంకా చాలా పళ్ళు పండేవి, కాయలు కాసి అందరికీ చాలామందికి పంచిపెట్టేసాం అన్నమాట కాయలు. ఇప్పుడు వీటి చెట్టు చూద్దాం ఎలా ఉందో. ఆకులు అవి చూపిస్తాను మీకు. ఇదిగో ఇదే ఈ ఆకు చూసారా ఎలా ఉందో? ఇది లక్ష్మణ ఫలం చెట్టు అనమాట. అది ఆకుల మధ్యలో కూడా ఒక కాయ ఉంది. అదిగో కనిపించిందా? అదేంటంటే పక్షులు తినేస్తున్నాయి. చిలుకలు, రామచిలుకలు అవి తినేస్తున్నాయి. ఉడతలు తింటున్నాయి అన్నమాట. చూసారా చెట్టు ఎలా ఉందో? ఇది గన్నేరు, మనకు తెలిసిందే కదా. అది లక్ష్మణ ఫలం. ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి. ముళ్ళు అది ఏమి ఉండవు, మామూలుగా సపోటా చెట్టులో ఉంది చెప్పాలంటే. ఓకేనా?